ఈరోజు కూల్గా మంచి డిజర్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ సమ్మర్లో నోట్లో ఇట్టే కరిగిపోయేలాగా ఈ డిజర్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక కొబ్బరి ముక్కని తీసుకున్నాను, పచ్చి కొబ్బరి ముక్కని. ఈ బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఇది తురుముకోవాలండి. పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుముకున్నాను. ఇప్పుడు స్టవ్ పై బౌల్ పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఆ పాలు మరిగిన తర్వాత దాంట్లో తగినంత చక్కెర వేసుకున్నానండి. చక్కెర వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని పాలలో వేసి కలుపుకొని ఈ మరుగుతున్న పాలలో వేసుకొని ఇలా కలుపుతూ ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకున్నానండి. అప్పుడు ఈ కస్టర్డ్ పాలు కాస్త చిక్కబడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు బ్రెడ్ని సైడ్స్ కట్ చేసుకుందామండి. ఇలా సైడ్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న సైడ్స్ని మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని పైనుండి కస్టర్డ్ పాలను ఇలా పోసేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని, అలాగే పచ్చి కొబ్బరి తురుముని, తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని దానిపై నుండి మరొక బ్రెడ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కస్టర్డ్ పాలను వేసేసుకుందాం. తర్వాత బ్రెడ్ పౌడరు, అలాగే పచ్చి కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని దీనిపై నుండి మరొక బ్రెడ్ పెట్టుకుందామండి. ఇప్పుడు సైడ్స్కి కూడా బ్రెడ్ని కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా పెట్టేసుకుందాం. పెట్టుకొని మిగిలిన కస్టర్డ్ పాలను మొత్తం కూడా ఈ పైనుండి ఇలా పోసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా ఇలా గార్నిష్ లాగా బ్రెడ్ పౌడర్ని వేసేసుకుంటున్నానండి. మధ్యలో కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకొని కనుక చేసినట్టయితే ఈ డిజర్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రెడ్ డిజర్ట్ నోట్లో ఇట్ట వేయగానే కరిగిపోతుంది. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఇది ఇలా కట్ చేసి చూద్దాము. కాస్త స్టిఫ్గా తయారైపోయిందండి. కూల్ తగ్గుతూ ఉంటే జ్యూసీగా మనకు తింటుంటే మంచి టేస్టీగా వస్తుంది. చూడండి, ఈ కూల్ సమ్మర్ స్వీట్ని దీంట్లో పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి మరింత టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.